హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, ఈరోజు సండే నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ, రాయలసీమ స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ చేశాను. చాలా ఈజీగా, చాలా తొందరగా అండ్ డిఫరెంట్ టేస్ట్. అండ్ మేము ఎస్పెషల్లీ సంగట్లోకి చేసుకున్నాము. చాలా బాగుంది. ఒకసారి రెసిపీ ఏంటో చూసేద్దాం. 1/2 కిలో చికెన్ కడిగి వాష్ చేసి పెట్టాను, కొన్ని ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి. సో ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొందరు టమాటో అవి వేస్తారు, కానీ టమాటో వేస్తే ఏదైనా కర్రీ మనకి స్వీట్ వచ్చేస్తుందండి. అండ్ ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. సో ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ కూడా కొంచెం బాగా, అంటే ఆ అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కని, అంటే నేనైతే చెప్పాను కదా 1/2 కిలోనే చేస్తున్నాను ప్రజెంట్. సో ఆ చికెన్ని వేసి మనం వేసిన ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పక్కన చికెన్ తింటా అని చూస్తున్నారా, చిల్లీ చికెన్ కోసం పెట్టాను. అది కొంచెం చికెన్ కర్రీ, కొంచెం చిల్లీ చికెన్ చేసుకుందామని తెచ్చుకున్నాము. సో చూసారా, ఇప్పుడు మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు అదంతా కూడా ముక్కకి పట్టేలాగా వేయించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ వేసాక కూడా దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ముక్క అనేది కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో మనం తినగలిగినంత, నేనైతే 1 స్పూను ఇంకొంచెం వేస్తున్నాను. 1 స్పూన్ కారం పొడి అండ్ 1 స్పూన్ ధనియా పొడి వేసి, అండ్ కొంచెం లైట్గా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి వీలైనంత తక్కువే వేసుకోండి. ఎందుకు అనంటే అది కొంచెం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అలా కూడా ఉంటుంది. సో కాబట్టి అవన్నీ వేసాక మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా వాటర్ అంతా ఏమీ వేయకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ముక్కకి మసాలా అనేది లోపల వరకు వెళ్తుంది. సో దట్ మనం ఒక ముక్క తిన్నా కూడా మనకు ఆ మసాలా అది అంతా కూడా బాగా టేస్ట్ తెలుస్తుంది. ఇంకా కొందరు గ్రైండ్ చేసి వేసుకుంటారు ఆనియన్ ఇదంతా కూడా. సో మేమైతే డైరెక్ట్ ఇలానే చేస్తామండి. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. చూసారు కదా ముక్కలకి మసాలా అంతా కూడా ఎంత బాగా పట్టిందో. సో ఇలా మనం కొంచెం ఓపిక చేసుకొని ఒక 2 to 3 minutes అట్లా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చికెన్లో ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. అండ్ సెకండ్ థింగ్, మనము వాటర్ వేసేసిన తర్వాత దాని మీద మూత పెడితే ఆ ఆవిరికి కూడా చికెన్ ముక్క అనేది తొందరగానే ఉడికిపోతుంది. సో ఎక్కువ వాటర్ వేస్తే చికెన్ టేస్ట్ అనేది పోతుంది. సో వాటర్ వేసాక అది ఉడికేటప్పుడే నేను అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఉడికేటప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా మనకి చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. సో చూసారా, బాగా ఉడికిపోయిందండి. ఫైనల్గా చికెన్ కర్రీ అనేది వాటర్ అంతా మగ్గి మసాలా బాగా తయారైపోయింది. చూసారా ఎంత స్పైసీ టేస్టీ చికెన్ కర్రీ ఎంత తొందరగా వితిన్ 5 minutesలో రెడీ అయిపోయిందో. సో పక్కన సంగటి కూడా రెడీ చేసేసాను అండ్ నా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు ఈట్. థ్యాంక్ యూ guys for watching. Please subscribe our channel for more videos.